నమస్కారం. శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జనకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. ఆయనతో వాస్తు జాతకరత్నాలు జనకాలం వంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం సుదర్శన్ గారు. నమస్కారం అండి. సుదర్శన్ గారు, ఇప్పుడు మనకి త్వరలోనే ఉగాది రాబోతుంది. అవునండి, అతి త్వరలో. కాబట్టి ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే అండి. ఫస్ట్గా మేషరాశి గురించి మాట్లాడుకుందాం. మేషరాశి అండి, ఇప్పుడు రాబోయే కాలంలో వచ్చేసి గురుడు రాశిలోనే ఉన్నాడు కాబట్టి త్వరలో అంటే ఒక 2-3 నెలల కాలంలో మళ్ళీ వచ్చేసి వృషభ రాశిలోకి మారే అవకాశం ఉంది. అంటే గురువు రాశిలో ఉన్నప్పుడు కొంచెం మేలే చేస్తాడు, కానీ ఫలిత ప్రకారం చూసుకుంటేనే కొంచెం ఇబ్బంది కూడా పెడతా ఉంటాడు. అంటే మనం ప్రధానంగా ఇక్కడ రాశి ఫలితాలను మనం పరిశీలన చేసుకున్నట్లయితే జన్మజాతకాన్ని ప్రధానంగా పరిశీలన చేసుకుని తర్వాత ఈ యొక్క రాశిలో కూడా అంటే ఏదైతే రాశి యొక్క ఫలితాలు ఉన్నాయో అవి కూడా అన్వయించుకోవచ్చు. అంటే మీరు రాశి ఫలితాలు మొత్తం చూసుకున్నట్లయితే 12 రాశులు ఉంటాయి. తర్వాత మన ఎంతమంది జనాభా ఉన్నారు, చాలామంది ఉన్నారు కాబట్టి ప్రతి 12 మందికి ఒక రాశి వస్తుంది. కాబట్టి ఈ ఫలితాలను మీరు నిర్దేశం చేసుకున్నప్పుడు ఏదైతే మన యొక్క ఫలితం ఉండాలనో ఆ యొక్క సపోజ్ ఉదాహరణకు రవి వచ్చేసి పంచమాధిపతి అవుతూ ఉంటాడు. అంటే అక్కడ వచ్చేసి ఏదైనా సరే గ్రహం అక్కడ మేలు చేసే అవకాశం ఉంటే పంచమాధిపతి వచ్చేసి ఈ యొక్క అంటే ప్రతి నెల రవి మారుతూ ఉంటాడు కాబట్టి ఆ యొక్క ఫలితాలు కూడా అంటే ఏదైతే రవి ఒక తృతీయంలో ఉన్నాడు చాలా బాగా ఆ యొక్క జన్మజాతకునికి ఇబ్బంది కలుగుతూ ఉంటాడు. తర్వాత మొత్తంగా వీళ్ళని మనం చూసుకున్నట్లయితే కొంచెము ఇబ్బందికరం లేని పరిస్థితే వీళ్ళకుంది. ఎందుకంటే శని బాగానే ఉన్నాడు. తర్వాత వచ్చేసి ఏదైతే తర్వాత శని వచ్చేసి వ్యయంలోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. తద్వారా ఇబ్బంది లేకుండా జీవనం అనేది బాగానే ఉంటుంది. మేషరాశి వాళ్ళు ఓవరాల్గా చూస్తుంది. అంటే దీనికంటే కూడా ఏదైనా సరే వీళ్ళంగా ఏంటంటే ఈ సంవత్సరం నాకు రాశి ఫలితాలు బాగలేవు కదా అని ఆలోచించాల్సిన పని లేదు. ఇక్కడ ప్రధానంగా ఏం చూసుకోవాలంటే ఏదైతే జన్మజాతం ప్రకారం ఆ యొక్క రాశి ఫలితాలను ఇవన్నీ కూడా విశ్లేషణ చేసుకున్నప్పుడు మనకి ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క జాతరత్న పరిశీలన పరంగా అది మేలు చేసే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే సపోజ్ ఉదాహరణకు మేషరాశి వాళ్ళకు పంచమాధిపతి రవి అయినప్పుడు ఆ రవి కనుక స్థితి అంటే లగ్నం కూడా అయి ఉంటే రాశి తర్వాత లగ్నము రెండు కనుక ఒకటే కనుక అయి ఉంటే ఆ జాతకులు వచ్చేసి చాలా గొప్పగా ఉంటారు. ఎందుకంటే మనసు శరీరము స్థిరంగా ఉంటాయన్నమాట. అదేనా చెడిపోయింది అనుకోండి ఆ గ్రహం కనుక సపోజ్ మేషరాశికి అధిపతి వచ్చేసి కుజుడు అవుతాడు. కుజుడు ఏదైనా సరే ఎక్కువ ఏం ప్రభావితం చేస్తూ ఉంటాడు, భూకారకుడు కుజుడు అని చెప్తాడు. అట్ ద సేమ్ టైం శరీరపరంగా చూసుకున్నప్పుడు కోపానికి కూడా కారకుడు. ఇది రెండు ఏ విధంగా అయితే కంట్రోల్లో ఉండాలి. అంటే కోపం అనేది మనిషికి అవసరమే, అది ఉపయోగపడాల్సిన సమయంలో ఉపయోగపడాలి. కోపం అనేది లేకుండా మనిషి అనేది ఉంటే మాత్రం వాడు ఏ చేతన లేదని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఏదైతే రాశి ఫలితాలు మనం చూసుకుంటూ ఉంటామో అవి జాతకుని మేలు చేసినప్పటికీ కీడు చేసినప్పటికీ ఇవి ఏదైతే ఆ గ్రహం అతనికి సహకరిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ జాతకుడు ఇబ్బంది లేకుండా ఉంటారు. తర్వాత రాశి ప్రకారము మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే ప్రధానంగా గొప్ప గ్రహాలు మనం చూసుకుంటాం, పెద్ద గ్రహాలు అంటే శని కానీ రాహు కేతువులు కానీ తర్వాత ఈ యొక్క మనము ఈ విధంగా పరిశీలన చేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లా లేకుండా పరిపూర్ణంగా ఇబ్బందులు లేకుండా ఉండాలా, జీవితాంతం పరిపూర్ణంగా ఉండాలంటే ఈ యొక్క జాతరత్వ పరంగా విశ్లేషణ చేసుకొని అంటే రాశి ప్రకారం కాదు, మనం ముందు చెప్పాను రాశి ఫలితాలు అనేది మనకు కొంచెం బాగుండొచ్చు, కొంచెం చెడుపుగా ఉండొచ్చు. అంటే ఆ యొక్క కాలం మారుతూ ఉండకూడదు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ గ్రహాల యొక్క మార్పు కారణంగా చెప్పుకోవచ్చు. అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా జాతరత్వాన్ని వేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటారు. అలాగే సుదర్శన్ గారు, మేషరాశికి సంబంధించి ఎలాంటి రంగు ధరిస్తే మంచిది, అలాగే ఏ రత్నం పెట్టుకుంటే మంచిది, ఏమైనా పరిహారాలు పాటించాలని? మేషరాశి వాళ్ళండి సహజంగా కుజుడు అనేది చెప్తా ఉంటారు రాశి ప్రకారం. మనం అందుకే చెప్తున్నాం కదా, ఏదైనా సరే రాశి కానీ లగ్నం ప్రకారం కానీ రక్తదానం చేయడం అనేది అంత సులభయోగ్యం కాదు. దానివల్ల వచ్చేసి సపోజ్ మేషరాశి చూసుకునేది కుజుడు అధిపతి ఎరుపు వర్ణము, అది కూడా రక్తం వచ్చేసి రక్తవర్ణం కూడా చెప్తూ ఉంటారు. ఆ రక్తవర్ణం ప్రకారం ఆ యొక్క రంగులు ధరించడం వల్ల మేలు జరుగుతాయని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే కనుక వాళ్ళు ధారణ చేస్తూ ఉంటారో అది యొక్క చెడు యొక్క దానికి కనెక్ట్ అయి ఉన్నా లేదా చెడు ఫలితానికి కనెక్ట్ అయి ఉన్నా కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ రత్నదాన విషయంలో ఏదో రాశిని బట్టి రత్నదానం చేసుకోకూడదు. ఈ సంవత్సరమే ఇది మనం పాటించాలని కూడా మనం చెప్పేదానికి లేదు. ఎందుకంటే జీవితాంతం ఒక రంగం ఇప్పుడు మనం అన్నట్లు ఈ యొక్క సంవత్సరం ఇది బాగలేదు, ఈ గ్రహం ఇక్కడ ఇబ్బంది పెడతా ఉందని కొంతమంది చేస్తారు రత్నదాన లేదా ఆ రంగు వాడమని చెప్తూ ఉంటారు. లేదా ఈ వారంలో ఇది వాడండి, తర్వాత ఈ 2-3 రోజులు ఇది వాడండి, లేదా ఈ రోజు ఇది వాడని చెప్తూ ఉంటారు. ఆ రోజే మీకు అది ఆ గ్రహం యాక్టివేట్ అయిందనుకోండి, ఆ కలర్ కనుక మీకు సూట్ కాకపోతే విపరీతమైన పరిణామాలకు కారణమవుతుంది. కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా జన్మజాతకాన్ని పరిశీలన చేసుకుని అక్కడ ఏ రత్నం అయితే అక్కడ ఉపయోగపడుతుందో ఆ రత్నము ఆ రంగు అవి వాడుతూ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోండి.
అలాగే సుదర్శన్ గారు, జాతక రత్నాలు వచ్చేసి మనం ఏం పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి చాలా మంది బయట చెప్తూ ఉంటారు. అవునండి. అంటే ప్రధానంగా మనకి ఇదే సూట్ అవుద్ది అని చెప్పి వాళ్ళు ఎలా చెప్పగలరు? అంటే మార్కెట్ లో చాలా మంది ఉన్నారు మనకి, అవునండి. మీరు ఇది ధరించండి అది ధరించండి అని చెప్తూ ఉంటారు. కానీ దానివల్ల చాలా మంది కూడా చెడు ఫలితాలు ఉంటున్నాయి. అవునండి. దాన్ని కరెక్ట్ చేసుకోవడం ఎలా అంటే? ఖచ్చితంగా చెడు ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే మనం ఇప్పుడు అనుకున్నట్లు ఏదైతే రత్నం అక్కడ మేలు చేయాలనో మేలు చేయకుండా ఇబ్బంది పెడతా ఉండే పరిస్థితులు ఉంటే ఆ రత్నదానం చేసుకున్నప్పుడు అది దశా ప్రకారం కావచ్చు, లేదంటే రాశి ప్రకారం కావచ్చు, లగ్నం ప్రకారం కావచ్చు. చాలా సందర్భాల్లో వచ్చేసి లగ్నం ఇప్పుడు సపోజ్ మేషరాశి మీరు అడిగినట్లు లగ్నం అధిపతి అయినప్పుడు మళ్ళీ 8 అధిపతి కూడా వస్తాడు. అప్పుడు ఏమైతే అది మరణానికి కారణము అనుకోని దుస్సంఘటనలో జరిగేదానికి కూడా ఆ మేషలగ్నం కానీ మేషరాశి వాళ్ళకి కానీ అది చెడుపు చేసే అవకాశం ఉంది. అటువంటిప్పుడు అంటే ఇక్కడ లగ్నం వచ్చేసి ఆధిపత్యం వచ్చింది కదా శుభుడే అని చెప్తా ఉంటారు మన వాళ్ళు. కానీ ఒకవైపు శుభము ఒకవైపు అశుభము రెండు కలిపి ఎట్లా ప్రయాణం చేస్తారు? చేయలేరు కదా. అటువంటి చాలా జాగ్రత్తగా గమనించాలి. అదే మేషలగ్నం వాళ్ళకైతే రవి యోగిస్తూ ఉంటాడు. ఆ యొక్క రవి సంబంధించిన కెంపోసి వేసుకోవచ్చు. అది కూడా ఆ జాతకంలో యోగిస్తూ ఉంటేనే అది ఉపయోగపడుతుంది. ఆ యొక్క దశాంతర దశ అది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అది మనం చాలా జాగ్రత్త పరిశీలన చేసి వేసుకోవాలి. అదే నా రవి కనుక 12లో కనుక అంటే మేషరాశికి వెనుక వైపు నుండి మీనరాశిలోనే ఉండే అనుకోండి, అప్పుడు ఏమైతే అది రత్నాలు చేసుకున్నప్పుడు ఇంకా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కొడుకులు చనిపోవడము, లేదా కూతురు చనిపోవడం, లేదా సంతానమే లేకపోవడము, ఇటువంటి సమస్యలు కూడా. అంటే గురుడు కూడా అక్కడ బాగా లేకుండా ఉంటే, అంటే 8వ స్థానంలో గురువు ఉన్నప్పుడు అప్పుడు ఆ సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఈ చాలా జాగ్రత్త పరిశీలన చేసి ఎట్లా పడితే అలా పేరు ప్రకారం కానీ, లేదా రాశి ప్రకారం కానీ, లేదా లగ్న ప్రకారం కానీ, లేదా మీరు ఆ రోజు పోయి వాళ్ళని సంప్రదించిన సమయాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన రత్నాలు వేసుకోవడం అనేది కూడా ఈ చాలా దురదృష్టకరాన్ని దారితీస్తాయి. ఈ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అవి చాలా ఒకవేళ ఆ రోజు మనం ఆ ప్రశ్నార్థం విశ్లేషణ చేసుకున్నప్పుడు దాన్ని పలు విధాలుగా పరిశీలన చేయాలి. అందుకే మనం ఏంటంటే ఆ రోజే కాదు మిగతా రోజుల్లో పరిశీలన చేసి ఒక 5 రోజులు కనుక మనం పంచభూతాల శక్తి ఆడ అనుగ్రహం ఇస్తే ఏదైనా సరే గ్రహం అక్కడ మేలు చేస్తాడో దాని రత్నాన్ని చేసి కూడా మనం టెస్టింగ్ చేసుకోవాలి. ఇబ్బంది లేకుండా ఉంటుంది అట్లా చేసుకుంటేనా. అలాగే సుదర్శన్ గారు, ఈ నవగ్రహాలు అనేవి ఈ 12 రాశులకి అధిపతులుగా ఉంటాయా, లేదంటే ఒక్కొక్క రాశికి అన్ని రాశులు కూడా అన్ని గ్రహాలు కూడా ఉంటాయా ఇంపాక్ట్ అనేవి? ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు వచ్చేసి 12 రాశులు నిర్దేశించారు. అది ఎన్ని గ్రహాలకి ఆధిపత్యం ఇచ్చారు? 7 గ్రహాలకి ఆధిపత్యం ఇచ్చారు. ఈ చంద్రుడు తర్వాత రవికి వచ్చేసి ఒక్కో ఆధిపత్యం ఇచ్చారు. మిగతా గ్రహాలకు ద్విత ఆధిపత్యం ఇచ్చారు, అంటే ద్వంద్వాధిపత్యం ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారంటే ఈ మనం జన్మజాతకంలోకి లేదా మన జాతక చక్రాన్ని మన పెద్దవాళ్ళు నిర్ధారించేటప్పుడు ఏం చెప్పినారంటే రవిని రాజుగా, చంద్రుడిని వచ్చేసి మంత్రిగా లేదంటే భార్యగా సూచించారనమాట. అంటే భార్యాభర్త అని. వీళ్ళకు ఏదో రాజు రాణి తర్వాత వచ్చిన మిగతా వాళ్ళు ఏ విధంగా అయితే అక్కడ కోఆపరేషన్ అవుతూ ఉంటారో అవి వాటి స్థానాల ప్రకారం మనం సింపుల్గా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ గ్రహాధిపత్యంగా చూసుకున్నప్పుడు అదే మనకు ద్వంద్వాధిపత్యం అంటే 2 రకాల ఆధిపత్యం వచ్చినప్పుడు మనం 2 రకాలు కూడా విశ్లేషించాలి. ఒకటి మేలు జరుగుతుంది కదా, ఇంకోటి చెడుపు చేసిన అయితే జాతకుడు తట్టుకోగలుగుతాడు అనేది చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం మేషరాశి గురించి అనుకున్నప్పుడు లగ్నాధిపతి శరీరం బాగున్నప్పటికీ కూడా తరచూ ప్రమాదాలు ఎదుర్కొనేందుకు అవకాశం ఏర్పడడానికి కారణం అదే. అందుకే ఏంటంటే కుజుడు వేసుకున్న వాళ్ళు తరచూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇది కారణంగా కూడా ఒక్కో సందర్భాల్లో ఉండొచ్చు. అది 6వ స్థానానికి కూడా భావకారకుడు అవుతూ ఉంటాడు. తద్వారా వచ్చేసి ఇబ్బందులు అనేవి ఎక్కువ కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క గ్రహాధిపత్యాలు దానిల ప్రకారం చూసుకొని మళ్ళీ దాని యొక్క ఫలితాలను విశ్లేషణ చేసుకొని అవి ఏ విధంగా జాతకం మేలు చేస్తామని విశ్లేషణ చేసుకుని వేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకే మనం కాలర్స్ అడిగినా కూడా 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చెప్పలేకున్నాం. ఒకవేళ చెప్పినా కూడా మిగతా దశాంత దశలు అది ఎప్పుడు ఎక్కువ ఉపయోగపడతా కూడా మనం చెప్పలేం. కాబట్టి చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి. అలాగే కాలర్ లైన్లో ఉన్నారు రమాదేవి గారు కందుకూరు నుంచి. రమాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. సుదర్శన్ గారితో మాట్లాడండి. చెప్పండి రమాదేవి గారు. హలో చెప్పండి. హలో నమస్తే గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి. వాకిళ్ళు 2 వాకిళ్ళు గురువు గారు. ఒకటి తూర్పు వైపు ఉంటుంది, ఒకటి పడమట వైపు ఉంటుంది. మేము తూర్పు పక్క ఉండాలా, పడమట పక్క ఉండాలా? 2 రోడ్లు ఉన్నాయండి. తూర్పు 2 రోడ్లు ఉన్నాయండి. హలో సరే అండి, మీరు చెప్పేది వినండి. తూర్పు మెయిన్ రోడ్ అయ్యి తూర్పు సింహద్వారం ఏంటి తూర్పే వాడండి. పడమర సింహద్వారం ఏంటి పడమరనే వాడండి. మనం నిన్న చెప్పుకునేది ఏంటంటే ఏదైనా సరే పడమర సింహద్వారం అయ్యిండి తూర్పు రోడ్డు లేకుండా ఉండి అక్కడ కనుక అది మనకు నడకలు అనేది ఇబ్బంది జరుగుతూ ఉంటే అటువైపు నుంచి ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క తగ్గు ఈశాన్య భాగం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా మనం చెప్పుకోవడం జరిగింది. అది చాలా జాగ్రత్త పరిశీలన చేసుకొని ఒకవేళ తూర్పే మీకు అక్కడ ఉపయోగపడతా ఉన్నట్లయితే తూర్పే వాడండి. ఎందుకంటే నడక ఏ విధంగా ఆ రోడ్డు జరిపిస్తానని ప్రధానంగా విశ్లేషణ చేసుకొని దాన్ని వాడుకుంటే ఇబ్బంది. తూర్పు కనుక ఈశాన్యం నడిపిస్తూ ఉన్నండి, పడమర నైరుతి నడిపిస్తూ ఉన్నట్లయితే అదే మేలు. అట్లా ఆలోచించండి.
అలాగే సుదర్శన్ గారు ఈరోజు శని త్రయోదశి కాబట్టి ఎలాంటి పూజలు పరిహారాలు చేస్తే మంచిది, అలాగే మనం శని దేవుడికి పూజలు చేసిన తర్వాత దానం కూడా ఇస్తూ ఉంటాం పువ్వులు అవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ప్రధానంగా కాళ్ళు అవి కడుక్కొని వెళ్ళాలంటారా, లేదంటే ఏం చేస్తే మంచిది? సహజంగా అండి ఇక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే కాళ్ళు కడుక్కుంటున్నారు. ఇప్పుడు మీరు ఒక అశౌచానికి వెళ్ళినప్పుడే కాళ్ళు మాత్రం కడుక్కుంటారు కానీ, లేదా ఇక నవగ్రహాలకు అందుకు వెళ్ళి నవగ్రహాలు దైవాన్ని మీలోనే గ్రహాలు ఉన్నాయి, అవే మనం ప్రధానంగా చెప్తున్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదైతే వస్తువు దానం ఇమ్మంటారో ఆ యొక్క దానం యొక్క ఫలితం మీకు రావాలని, అంటే సపోజ్ నువ్వులు దానం చేస్తే, ఇప్పుడు మన శని త్రయోదశి కాబట్టి శనికి ఇంకా నూనె ఎంత నువ్వుల నూనె అంత అక్కడే ఉంటుంది. దానికంటే కూడా ఏం చేయాలంటే అక్కడ ఆ యొక్క శని యొక్క దోషం మీకు ఉందనుకోండి, అక్కడ ఏదైనా సరే ఆ గ్రహం మీకు అనుకూలంగా ఉన్నట్లయితే ఈ చేసినప్పుడు ఫలితం వస్తుంది, లేకపోతే ఫలితం రావడం లేదు, నెగిటివ్ ఫలితం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు 6వ స్థానం శని ఉన్నాడు, కానీ శని 6వ స్థానంలో యోగిస్తానని చెప్తారు, కానీ ఇక్కడేమైతే అంటే వీళ్ళు ఇంకా పూజలు చేసుకోవడం వల్ల ఏదైతే అక్కడ గ్రహం ఉందో అది ఆ ఫలితమైన ఈరోజు ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది. ఈ రోజు కానీ రేపు కానీ మొన్నటి కానీ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే అప్పుడు చేసుకోవడము, అప్పుడు చేసుకుంటే కానీ పని జరగకపోవడము ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అంత తేలిగ్గా చేసి ఏదైనా పూజా విధానం, ఇంకోటి ఏంటంటే దానాల పరంగా మీరు చూసుకుంటే ఇంకో వ్యక్తికి ఎదురు వ్యక్తికి మీరు మేలు చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ధన రూపాన లేదా ఏదైనా రూపాన అది కొంత మేలు చేసే అవకాశం ఉంటుంది. కానీ అది మనకు అనుకూలంగా మార్చుకోవడం కూడా దానికి ముఖ్య విషయం. అది చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుండి కృష్ణ గారు. కృష్ణ గారు నమస్తే అండి. సుదర్శన్ గారితో మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి కృష్ణ గారు. హలో చెప్పండి కృష్ణ గారు. హలో పంతులు గారు, చెప్పండి. మా ఇంట్లో చాలా అది ఎట్లా అంటే పైసలు ఖర్చు అవుతున్నాయి సార్. ఏదండి? హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ నుంచి దూరంగా వచ్చి మాట్లాడండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. హలో చెప్పండి. ఏదండి? హలో కృష్ణ గారు, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. త్వరగా అడగండి ప్రశ్న. మా ఇంట్లో ఏది జర పైసలు ఎన్నోసారి ఖర్చు అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయో తెలుస్తలేదు పంతులు. మీ ఇంటికి రోడ్డు ఎక్కడ ఉందండి? దారి ఎక్కడుంది? ఏదండి? రోడ్ ఎక్కడ ఉందా? హలో, ఉత్తరం వైపా తూర్పు వైపా? సౌత్. మీరు చెప్పేది ప్రశ్న సరిత లేదండి. ఇంట్లో డబ్బులు నిలవడం లేదంటే గుర్తుపెట్టుకోండి, ఉత్తర ద్వారం లేకపోవడం, ఉత్తరం నుంచి వెంటిలేషన్ లేకపోవడం వల్ల అది ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. అది ఏదైనా అవసరం అనేది పరిశీలన చేసుకోండి. అలాగే దక్షిణం కూడా ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటే నెగిటివ్గా అక్కడ కూడా ఆ సమస్య ఉంటుంది. చాలా జాగ్రత్త పరిశీలన చేసుకొని తద్వారా నివారణోపాయం పొందండి. అలాగే సుదర్శన్ గారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనులు చేయకూడదు అంటారు. ఫర్ సపోజ్ శుక్రవారం వచ్చి డబ్బులు చేతికి ఇవ్వకూడదు అంటారు, శనివారం వచ్చి నూనెని తీసుకోకూడదు ఇవ్వకూడదు అంటారు, అలా చేస్తే అప్పులు పాలవుతారు అంటారు. అవి నిజమేనా? అంటే చేస్తే ఎలాంటి? సహజంగా అండి ఏమని చెప్తారంటే మన వాళ్ళు మంగళవారం రోజు అప్పు తీర్చుకోమని చెప్తారు, శుక్రవారం రోజు అప్పు చేద్దని చెప్తారు, ఏదైనా డబ్బు తెచ్చుకునేది ఉంటే శుక్రవారం తెచ్చుకోమని చెప్తారు. ఇవి ఏంటంటే ఒకదానికి ఒకటి వచ్చేసి, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు అప్పే మీరు తీసుకోవాలా, ఇవ్వద్దని ఒకటి చెప్పినారు, తీసుకోవాలని ఒకటి చెప్పినారు. ఇప్పుడు ఏడాది జరుగుతుంది, జరగడం లేదు కదా. కాబట్టి ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్త ప్రేక్షకులు గమనించాలి. నేను ఒకటి చెప్తున్నా చూడండి, ఏదైనా సరే మనం ఇప్పుడు చెప్తున్న వాస్తు ప్రకారం కానీ, లేదా జాతకపత్ర ప్రకారం కానీ, లేదా జన సమయం ప్రకారం కానీ ఆ కుటుంబంలో కూడా అది ఫలితం కలిగిందనుకోండి, తద్వారా శుక్రవారం ఏం చేయాలన్నా చేయిస్తుంది, శనివారం ఏం చేయాలన్నా చేయిస్తుంది. మీరు చేయకూడదు ఏదైనా ఉంటే చేయించదు. కానీ ఇది కనుక డిఫాల్ట్ అయిందనుకోండి, ఈ మీరు అనుసరించే విధానంలో వాస్తులో కానీ, లేదా జాతక పరంగా కానీ, లేదా మీరు ధరించే కలర్ ప్రకారం కానీ జరిగిందనుకోండి, మంగళవారం రోజు అప్పు ఇవ్వకూడదు కానీ ఇస్తారు, శుక్రవారం రోజు అప్పు తీర్చకూడదు కానీ తీరుస్తారు. ఇట్లా కొన్ని నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి. ఏదైనా సరే సంఘటనలు ఏంటంటే, వేసుకొని ట్యాబ్లెట్ కనుక మీరు వేసుకున్నారనుకోండి శరీరంలోకి, మనం ఏదైనా సరే మనం ఇచ్చే నివారణోపాయాలు ఒకే విధంగా ఉంటాయి. డాక్టర్ ఒక శరీరాన్ని ఏ విధంగా అయితే చూస్తూ ఉంటాడో మనం ఇంటిని శరీరాన్ని కూడా అట్లే చూస్తాం. జాగ్రత్త పరంగా చూసుకున్నప్పుడు అట్లా చూస్తాము, తర్వాత ఇంటిని మాత్రం అట్లా చూస్తాం. ఆ విధంగానే నివారణోపాయంగా అది ఉపయోగపడినప్పుడు ఎప్పుడైతేనో ఒక జాతకునికి లేదా ఆ యొక్క శరీరానికి కానీ ఇంటికి కానీ ఇబ్బంది కలుగుతూ ఉండాలంటే ఏదో ఒకటి మైనస్ అనేది ఉంటుంది. ఆ మైనస్ని ప్లస్ చేసుకున్నారనుకోండి, ఏదైతేనా అంటే లోపం ఉందో ఆ లోపాన్ని సవరించుకున్నట్లయితే, ఆ లోపాన్ని తగ్గ బలం తెచ్చుకున్నట్లయితే ఆ యొక్క జీవనయానం సునాయాసంగా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. ఇంకా మిగతాడి మీరేం చూసుకోవాల్సిన పనిలే. ఈ రోజు నాకు ఎట్లుంది, ప్రతిరోజు ఇంకా పేపర్ చూసి ఆ జాతక ఫలితాలను చూసుకోవాల్సిన పనిలే. మీకేం ఫలితం కావాలో ఆ ఫలితం అదే ఇచ్చేస్తుంటాయి. ఇవి ఏదైతే తప్పుగా జరిగిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇబ్బంది అనేది పడుతుంది. మేము చూస్తూ ఉన్నాం. అది చాలా జాగ్రత్తగా గమనించండి.
అలాగే సుదర్శన్ గారు, పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేస్తే అన్ని మంచి జరుగుతాయి, పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి అంటారు. అలాగే ఈవినింగ్ టైంలో పడుకోకూడదని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చూసుకుంటే నైట్ షిఫ్ట్ చేసుకొని మార్నింగ్ వచ్చి మార్నింగ్ పడుకొని ఈవినింగ్ లేచే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, ఏం చేసుకుంటే మంచిదంటారు? సాధ్యమైనంత వరకు ప్రొద్దుడి పూట్లు అనేది కనుక ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడే కాబట్టి ఎంత తెల్లవారుదులు అంటే చీకట్లో 4 వరకు 5 వరకు మీరు వృత్తి చేసినప్పటికీ కూడా కనీసం అంటే 7 వరకు అయినా పడుకోకుండా ఉండాలి. అది ప్రధానంగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ సూర్యుని యొక్క రశ్మిని మీ ఇంట్లోకి మీకు ఆహ్వానించుకొని ఆ యొక్క మీ అనుభవించిన తర్వాత మిగతా టిఫిన్ చేసో కాఫీ తాగో మళ్ళీ కానీ పడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆ యొక్క జీవన విధానాన్ని బట్టి అది మళ్ళీ. ఎందుకంటే ఇంకా అయ్యవారు ఏదో పడుకోమన్నారు కదా నా 7 గంటల నుంచి మళ్ళీ రాత్రి అంతా పడుకో మళ్ళీ పొద్దున్నే పడుకోవడం కాదు. కానీ మీకు ఇక్కడ ఏంటంటే కొన్ని ఇళ్లల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఏ పని మీద వెళ్ళాలన్నా చేయనీయదు. ముఖ్యంగా ఈ తూర్పు దోషం ఉన్న చోట చేస్తూ ఉంటుంది. పడమర వెంటిలేషన్ అపారంగా ఉండి తూర్పు వెంటిలేషన్ సరిత లేని చోట్ల అతను ఈరోజు ఒక పని వచ్చేసి అతనికి వచ్చింటుంది పోయి చేసుకోవాలని కూడా చేసుకోలేడు. ఎందుకంటే ఆ సోమరితనం అనేది తయారవుతూ ఉంటుంది. రత్నదాన విషయంలో కూడా ముఖ్యంగా శని అనే జాతకంలో పూర్తిగా ప్రభావితం అయి ఉంటే అంటే చెడుగా, ఇప్పుడు మనం శని త్రయోదశి ఎక్కువగా ఎందుకు పోతామంటే ఈ చేసుకునే పనిలో ఆటంకాలు కడగడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి వీళ్ళు వెళ్తున్నారు. కానీ ఆ ఫలితం అనేది కూడా మనం అక్కడ చూసుకోవాలి. ఇది చేయడం వల్ల ఏ ఫలితం వస్తుంది అనేది విశ్లేషణ చేసుకున్నట్టే ఉదాహరణకు కుటుంబంలో శని ఉండా అనుకోండి, అక్కడ తర్వాత అది పంచమాధిపత్యం అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క శని నివారణ యొక్క ఏదైనా చేసుకున్నప్పుడు ఈ యొక్క ప్రభావితం యాక్టివేషన్ అయిపోయి అక్కడ చెడు కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో అది ఏదైనా ఒకవేళ మంచి ప్రభావం ఉన్నట్లయితే ఇది చేసుకునే పూజ వలన మంచి ప్రభావం జరుగుతూ ఉండాలి. ఏదైనా సరే మనిషి యొక్క జీవనయానం సునాయాసంగా సాఫీగా సాగాలంటే ప్రప్రథమంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే వాస్తు ప్రకారము ఈ యొక్క రత్న ప్రకారం ఇంకోటి అంటే వాళ్ళు వాడే బెడ్స్ ఆ కలర్స్ అవి కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అని ఒక బెడ్షీట్ మార్చినప్పుడు ఒక విధంగా ఉంటాడు మనిషి, ఇంకో బెడ్షీట్ ఉన్నప్పుడు ఇంకో విధంగా ఉంటాడు. అవి అట్లా కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఈ చాలా విధాలుగా పరిశీలన చేసుకుని ఆ యొక్క జీవనయానం సాగుతూ ఉంటుంది. ఇటువంటివన్నీ లేకుండా అంటే పర్ఫెక్ట్గా మనకు అనేది మ్యాచింగ్ అనేది కుదరాలి. అది రత్నపరంగా కావచ్చు వాస్తుపరంగా. చాలామంది ఏం చూస్తుందంటే మేమందరికీ వాస్తు చూపించినాం సార్ అయినా మా పరిస్థితి బాగలేదు. వాస్తు చూపించుకుంటే ఇంకా పరిస్థితి బాగాలేకపోవడం ఏంటి? ఖచ్చితంగా పరిస్థితి బాగుండాలి. ఇది లేదంటే అక్కడ మీకు వచ్చిన సలహాలు సరిత లేవని అర్థం, లేదా మీకు చేసిన నివారణోపాయాలు వీళ్ళు రెమెడీసో చేసేటువంటివి ఉపయోగపడడం లేదని అర్థం. ఇవి చాలా జాగ్రత్త పరిశీలన చేసుకొని ఏదైతే నిర్బంధంగా అంటే ఖచ్చితంగా పాటించినట్లయితే ఈ జాతరత్న పరంగా కానీ లేదా వాస్తుపరంగా కానీ ఎటువంటి సమస్యలు ఉండవు. మీకు ఇంకా అది అనిపించదు నైట్ డ్యూటీ ఉంటే డే డ్యూటీకి షిఫ్ట్ అయిపోతారు. తర్వాత ఏదైతే పగలు పని చేయాలో పగలు పని చేసుకొని రాత్రిలో లక్షణంగా నిద్రపోయే అవకాశం అనేది ఉంటుంది. అనవసరంగా వృధా ప్రయాస అనేది ఉండదు. ఇవన్నీ చాలా విషయాల్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అలాగే సుదర్శన్ గారు, ఇప్పుడు చాలామంది వాస్తు గురించి మాట్లాడుకున్న సమయంలో ఏం చేసినా కానీ వాస్తు కరెక్ట్గా ఉన్నా కానీ కొన్ని ఇబ్బందులు అవుతాయి ఉంటాయి. కొంతమంది ఏం చెప్తారంటే మీరు ఇంట్లో వేసుకునే కలర్స్ ఉంటాయి కాబట్టి గోడకు వేసుకునే కలర్స్ అవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. మన కిచెన్లో వచ్చేసి రెడ్ కలర్లో ఉండాలి అట్లా కొన్ని చెప్తూ ఉంటారు. అవి నిజంగానే చూపిస్తాయంటారా? అవి ఏం పెద్దగా చూపించే అవకాశం లేదండి. ఒక మనిషి మీద మానసికంగా ఏదైనా కలర్స్ అనేది ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటాయి, ప్రభావితం చేస్తూ ఉంటాయి. అది ఎలా చేస్తూ ఉంటాయి? మీకు ఆ కలర్ సరిపోలే కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇప్పుడు సపోజ్ 5 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు, 5 మందికి 5 కలర్లు ఆ ఇంటికి వెళ్ళాలంటే కాదు కదా. కుటుంబ యజమాని పరంగా అంటే అక్కడ ప్రధానంగా చూసుకొని కుటుంబ యజమాని పరంగా అతనికి ఇబ్బంది లేకుండా ఉంటాడు. ఇప్పుడు మనం సపోజ్ కుజుడే ఒకవేళ యోగిస్తూ ఉంటాడు జాతకుని కుటుంబ యజమానికి, ఇంకా ఇండ్లంతా రెడ్ కలర్ వేసుకోవాలంటే కాదు కదా. కాబట్టి ముఖ్యంగా వాస్తుబద్ధంగా ఇండ్లు అనేది ఉండాలా, మనిషి ఆచరించే విధానంలో ఈ యొక్క రక్తబద్ధంగా ఉండాలి, జాతకబద్ధంగా ఉండాలి. అట్లా ఇండివిజువల్గా చూసుకున్నట్లయితే అట్లా ఆ విధంగా విశ్లేషణ చేసుకొని ఇంటికి ఏదైతే సరే ప్రశాంతత కలిగించే కలర్లు వేసుకొని ఆ యొక్క కుటుంబ జీవనయానం ఏదైతే ఉందో ఇబ్బంది లేకుండా చేసుకొని మిగతా వాస్తు యొక్క కార్యక్రమాలు ఆచరించినట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేగాని మీరు ఇంటికి ఈ కలర్ వేసుకొని సపోజు శని కనుక జాతకుని యోగిస్తూ ఉన్నాను, కుటుంబ పెద్దకు యోగిస్తూ ఉండొచ్చు, పిల్లలకి ఇబ్బంది పెడతా ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో అది నెగిటివ్ కూడా ఇంపాక్ట్ చూపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ముఖ్యంగా వైట్ అయితే అందరికీ సరిపోతాయని చాలామంది చెప్తూ ఉంటారు. మనం కూడా పరిశీలన చేయంగా ఏదో ఆ లైట్లోనే షేడ్స్ వస్తుంటాయి వైట్ కలర్లోనే, అట్లా కూడా వేసుకుంటేనే ఉపయోగం అనేది ఉంటుంది. మనం మొదట్లో మన వాళ్ళంతా కూడా సున్నమే కొట్టేటోళ్ళు, ఇప్పుడు ఏమి ఈ రంగులన్నీ అప్పుడు లేవు. కాబట్టి అది ఎందుకు చేస్తూ ఉన్నారు? ఏదైనా సరే ఒక సూర్యరశ్మి అనేది 7 కలర్లు ప్రభావితం చేస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఆ ఇబ్బంది లేకుండా ఉంటారని ప్రధానంగా ఆలోచన చేస్తుంటారు. కాబట్టి ఇట్లా మీరు ఏది ఇష్టమైనా మీకు మనసు నచ్చినదే మంచి కలర్ అండి. కానీ అది ఏ విధంగా ఉండాలి? వాస్తుబద్ధంగా రత్నబద్ధంగా ఉండాలి. అది ముఖ్యంగా వాస్తుబద్ధంగా చూసుకున్నప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ కలర్ అనుకుంటారు, కానీ అక్కడ వెళ్ళినాక ఈ కలర్ ఈ కలర్ అని పెయింటర్ చెప్తారు. ఎందుకంటే అక్కడ వాస్తుగా ఉండే ప్రమాదం చెడు కావచ్చు మంచి కావచ్చు. ఇవి చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోవచ్చు. అలాగే సుదర్శన్ గారు, కొంతమంది ఏంటంటే ఏం చేసినా కానీ కలిసి రావట్లేదు అంటున్నారు, అప్పుల బాధలు పెరిగిపోయినాయి అంటున్నారు, అనారోగ్య సమస్యలు ఎక్కువైనాయి అంటున్నారు. మనం ప్రధానంగా కాలేజ్లో వింటున్నాం, బయట కూడా అలానే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి? ఏదైనా ఒక ఇంట్లో అండి వాస్తుబద్ధంగా విశ్లేషణ చేసుకున్నప్పుడు
కలిసి రావడం లేదంటే ఈశాన్య దోషం ఉంటుంది. నెంబర్ 1 పాయింట్ ప్రథమంగా. ఎందుకంటే ఇప్పుడు కట్టే బిల్డింగ్స్ అని కూడా ఈశాన్యం కార్ పార్కింగ్ కోసం చేస్తూ ఉన్నారు. అది నెంబర్ 1 చూసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈశాన్యంలో బరువులు పెట్టడము, తర్వాత ఈశాన్యం ద్వారం లేకపోవడము, ఇటువంటివి కూడా కొన్ని సందర్భాల్లో ఎదుగుదల లేకుండా కుటుంబాన్ని ముఖ్యంగా పిల్లల విషయం కూడా చేస్తూ ఉంది. తర్వాత జాతకపరంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క దశ అంతర్దశలు ప్రభావితం అవుతూ ఉంటాయి. సూక్ష్మ అంతర్దశ ప్రత్యంతర్దశ వరకు కూడా ఆ యొక్క దశ అంతర్దశలను ఆ గ్రహాలు కనుక ముఖ్యంగా దశలో కనుక ఈ మీరు అన్నట్లు అప్పులు చేయించేటివి లేదా అప్పుల పాలు చేసేటివి గ్రహాలు కనుక దశ జరుగుతూ ఉంటే అది 20 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు. కొంతమంది ఏంటంటే మేము జీవితాంతం చూస్తానన్న 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయింటుంది, ఇంకా ఒక 5 ఏళ్ళకి ఆ దశ పోతేనే అప్పుడు అంత రిలీఫ్ అవుతారు. కానీ ఒక గ్రహం అనేది జాతకం ప్రభావితం చేస్తూ ఉన్నప్పుడు మొత్తం గ్రహాలను అది యాక్టివేషన్ చేసినప్పుడు ఇంకా జీవితాంతం అప్పుల పాలే అయి ఉంటారు. అవి మనం చేసుకోవాల్సింది ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. అది ప్రధానంగా ఆలోచించండి. అలాగే నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. ఉషారాణి గారు నమస్తే అండి. అండి సుదర్శన్ గారితో మాట్లాడండి, సమస్య చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. మా అబ్బాయి జాతకం చెప్పాలండి కొద్దిగా. డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు సహా ఉందా అండి? మా అబ్బాయి పుట్టింది 1988. ఎన్ని గంటలకు పుట్టినాడు? 1988 మార్చి 2. మార్చి 2. ఎన్ని గంటలకు పుట్టినాడండి? హలో, మీరు టీవీ చూసి మాట్లాడకండి ఉషారాణి గారు, కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మార్చి 22. ఎన్ని గంటలకు పుట్టాడండి? టైం తెలియదు సార్ కొద్దిగా. టైం తెలియకపోతే అండి అది ఒకసారి మనం వచ్చేసి ప్రశ్నాశాస్త్రం ప్రకారం పలుమార్లుగా విశ్లేషించి చెప్పండి. నేను చెప్పేది వినండి. టైం సరిగ్గా పర్ఫెక్ట్గా నిమిషాలు సేవ లేనప్పుడు అది ప్రశ్నాశాస్త్రం ప్రకారం పలుమార్లు విశ్లేషణ చేసి అది చూసుకోవాలంటే జాగ్రత్త. మీరు ఇంకా సొంత ఇంట్లో అయితే ఒకసారి మీ అబ్బాయి విషయంలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఒకసారి వాస్తుపరంగా పూర్తిగా విశ్లేషణ చేసుకోండి. ఇబ్బంది లేకుండా కుటుంబ సభ్యులంతా కూడా ఉంటారు. ఆ సమస్య ఉన్నట్లేదు. సమస్య లేకపోతే ఇంకేం అవసరమో సాఫీగా మీ జీవనయానం చేసుకోండి. అలాగే సుదర్శన్ గారు, పుట్టిన టైం తెలియకుండా చాలా మంది కాల్ చేస్తారు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా కొంతమంది తెలియదు. అవునండి. అలాంటి వాళ్ళు వాస్తుపరంగా చూసుకుంటే మంచిదంటారా లేదంటే ప్రశ్న పరంగా చూసుకుంటే మంచిదంటారా? ఒకటండి, రెంట్కు ఉండేటోళ్ళు వాస్తు అనేది మేము మార్చుకోలేము అనేటువంటి ప్రధానంగా మనకు చెప్తా ఉంటారు. అందువల్ల ఏం చేసుకోవచ్చు అంటే ఇండ్లు మారే ఉపాయం చూసుకోవాలి. లేదు మేము ఏదో ఒక రత్నదానం చేసుకొని మేము పరిశీలన చేసుకుంటాము, మీకు ఏదంటే అప్డేట్ ఇస్తామనే వాళ్ళకి మేము చేస్తున్నామంటే ప్రశ్నాజాతం ప్రకారం ఒక 5 సార్లు దాన్ని విశ్లేషణ చేస్తాం. అంటే ఈ టైంకి వాళ్ళు వచ్చినారు, ఈ టైంకి వాళ్ళు వచ్చినారు, ఈ టైంకి వాళ్ళు వచ్చారు. అన్ని సమయాలు మనం నిర్ధారణ చేసుకుని ఏదో ఒక రత్నం బయటకు వస్తుంది. అప్పుడు ఆ రత్నం అనేది ఉపయోగపడుతుందా లేదా వాళ్ళు ధారణ చేసుకుని టెస్ట్ చేసుకుని ఇది మాకు ఉపయోగపడుతుందా లేదా అని చూసుకున్నట్లయితే ఆ విధంగా అంటే నిరూపణ అయ్యేదానికి అవకాశం ఉంది. దానికంటే కూడా వాస్తుబద్ధంగా చూసుకున్నారనుకోండి అది మా కళ్ళ ముందు కనిపించేది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన టైం అనేది మీకు తెలుసో లేదో తెలియదు. ఆ టైం వచ్చి సరిత లేకుండా ఉన్నప్పుడు అవి కొన్ని రత్నాల ఈ విషయం ఏంటంటే అండి వేసుకునేదానికి నెగిటివ్ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అందుకే చాలామంది రత్నాలు చేసుకున్నప్పుడు ఇది వేసుకున్నప్పుడు అది మార్చడం ఇది మార్చడం అది మళ్ళీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇది చేసుకునే కారణం ఏంటంటే చెడు ఫలితాల కంటే మంచి ఫలితాల కంటే చెడు ఫలితాలు కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అదే అయినా పర్ఫెక్ట్గా ఉందనుకోండి ఇంకా మనం దానికి కూడా మనం గ్యారంటీ ఇవ్వగలం. అంటే ఇట్లా వేసుకోండి ఇది ఇంకా మీకు ఈరోజు ఇబ్బంది కలుగుతూ ఉందంటే దశాంత దశలో కాలంలో ఇబ్బంది ఉంటుంది, రేపు బాగుంటుందని కూడా మనం చెప్పగలం. అదే ఇంట్లో అయితే అట్లాంటిది కాదు. మనకి ఇల్లు చూపిస్తాం, ఈ గోడ ఇక్కడ కట్టుకోవాలా, ఈ వాల్ ఇక్కడ పెట్టుకోవాలా, లేదా ఈ డోర్ ఇక్కడ పెట్టుకోవాలని మనం డైరెక్ట్ ప్రత్యక్షంగా చూసేది కాబట్టి మన కళ్ళ ముందు కనిపించేది కాబట్టి అద్భుతమైన ఫలితాలు వచ్చేదానికి అది చాలా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు నరసింహ గారు వైజాగ్ నుండి. నరసింహ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సుదర్శన్ గారితో మీ సమస్య చెప్పండి. మా అమ్మాయి యుఎస్ లో ఉంటుందమ్మా, సుప్రియ పేరు. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు సార్ ఏమైనా ఉందా అండి? ఉన్నా సార్. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 12 సార్. అక్టోబర్ 12 1997 సార్. ఎన్ని గంటలకు పుట్టింది? ఎన్ని గంటలకంటే 12 గంటలకి 1 గంటకి మధ్యలో పుట్టింది సార్. మధ్యలో కాదండి, కరెక్ట్గా నిమిషాలు సహా ఏమన్నా ఉందా సమయం? కరెక్ట్గానే అంటే కరెక్ట్గా లేదు. సరేనండి, మీ సమస్య ఏమిటంటే అమ్మాయికి ఏమైనా సమస్య ఉందా? యుఎస్ లో ఉందండి. యుఎస్లో ఉంది, సమస్య ఏం లేదు కదా? అంటే ఎంఎస్ చేయడానికి జాబ్ చేయడానికి వెళ్ళిందండి. అది ఎంఎస్ అయిపోయింది కానీ జాబ్ రావటం లేదు సార్. జాబ్ రావడం లేదు. ఒకవేళ అది వచ్చేసి పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే అసలు యుఎస్ వెళ్ళడానికి కారణం ఏంటి, చదువు పరంగా ఎందుకు వెళ్ళింది, ఏం కారణమని మన జాతకంలో పరిశీలన చేసుకోవచ్చండి అక్కడ టైం అందుకున్నట్లయితే. లేదంటే ఒకసారి వాస్తుపరంగా విశ్లేషణ చేసుకుంటే జాతకం అక్కడ వచ్చేసి జాబ్ రావడం లేదు, ఇబ్బంది పడతా ఉందంటే మనం విశ్లేషణ ఏం చేసుకోవాలంటేనా మీ ఇంట్లో మీరు ఎక్కడైతే స్థిరంగా నివాసం ఉంటున్నారో అక్కడ ఈశాన్య దోషం ఉన్నప్పుడు అక్కడ ఆ జాతకురాల మీద ప్రభావితం చేస్తూ ఉండొచ్చు.
అటువంటి ఏంటంటే సముచితంగా పరిశీలన చేసుకోండి, తద్వారా ఇబ్బంది లేకుండా ఉంటారు. ఇది ఒకసారి జాతకం పరిశీలన చేసుకోండి. జాతక ప్రకారం అంటే పర్ఫెక్ట్ టైం ఉంటే మనం పరిశీలన చేయొచ్చండి. అట్లా లేదు, అవకాశం లేదు కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి, ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అట్లా చూడండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు ఒరిస్సా నుండి విజయ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సుదర్శన్ గారితో మీ సమస్య చెప్పండి. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ 21/9/91 అండి. రాత్రి 12 o'clock. మ్యారేజ్ ప్రాబ్లం కొంచెం ఎప్పుడు అవుతుందో చెప్తారా? ఖచ్చితంగా 12 అండి పుట్టింది? ఖచ్చితంగా రాత్రి 12 o'clock. అటు ఇటు 5 నిమిషాలు 10 నిమిషాలు ఏం లేదు. సరేనండి. అబ్బాయి యొక్క వివాహ విషయంలో సమస్య జరుగుతూ ఉందంటే అక్కడ వచ్చేసి సప్తమాధిపతి కానీ లేదా సప్తమ భావకారకుడు కానీ సరిత లేకుండా ఉన్నా, లేదంటే ఆ యొక్క దశలు అంతర్దశలు ఇప్పుడు అందుబాటులో లేకపోయినా కూడా ఆ సమస్య జరుగుతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు వచ్చేసి 34 ఏళ్ళు అంటేనా ఇప్పటికే అయిపోయి ఉండాలి వివాహము. కాబట్టి అటువంటి ఏదైనా ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీ ఇంట్లోనే మీరు సొంత ఇంట్లో అయితే ఉత్తరవాయు దోషం ఉన్నట్లయినా లేదా తూర్పు ఈశాన్య దోషం ఉన్నప్పుడు కూడా ఆ యొక్క పురుషులు యోగించలేక ఉంటారు. అది చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే సుదర్శన్ గారు, ఉద్యోగ పరంగా కలిసి రావాలన్నా, ఆర్థిక పరంగా కలిసి రావాలన్నా ఏ దేవుని పూజిస్తే మంచిదంటారు? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? ప్రధానంగా అండి మీరు ఏ దేవునైనా పూజించండి, ఏదైనా చేసుకోండి. తద్వారా ఏంటంటేనా మనం ఒకటే పరిహారమే చెప్తున్నాం. ఎందుకంటే జాతకుని కానీ డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు ఉన్నట్లయితే ఆ యొక్క మన దశమాధిపతిని కానీ దశమ భాగం శని కానీ ఇక్కడ యోగిస్తూ ఉన్నట్టు నిరంతరాయంగా పనిలో ఉంటాడు. లేదా వాస్తుబద్ధంగా చూసినట్టు ఆర్థికంగా బాగా కలిసి రావాలా, పిల్లలు యోగించాలా. ఇప్పుడు మన కాళ్ళ యూఎస్లో అమ్మాయింది, అక్కడ జాబ్ సరిగ్గా సెట్ కావడం లేదు అని అంటే కనుక ఇక్కడ ఉత్తరీశాన దోషం ఉంటుంది. ఉత్తరీశాన దోషం డబ్బు మీద ప్రభావం చూపిస్తుంది. ఆడికాడి డబ్బులు జమ చేసుకొని తీసుకోవాలని కూడా జరుగుతూ ఉంటుంది. ఇట్లా అనేక విధాలుగా అది పరిశీలన చేసుకొని మనం వాస్తుబద్ధంగా జాతకపరంగా చేసుకున్నట్లయితే ఆ యొక్క కుటుంబంలో ఉండే వాళ్ళంతా కూడా అంటే ఇక్కడి నుంచి ఎక్కడ ఉన్నా సరే ఆ ఇండ్లు బాగుంటే అందరూ బాగుంటారు. అది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. అక్కడ ఉండే పరిస్థితులు వేరే ఉంటాయి, కానీ ఈ బలం ఉన్నప్పుడు ఆ పరిస్థితులు తట్టుకునే శక్తి కూడా ఉంటుంది. అది చూసుకోవాలి. అలాగే సుదర్శన్ గారు, మా స్టూడియోకి వచ్చి మాకు మా కాలర్స్ కూడా చాలా విషయాలు తెలిసినందుకు నమస్తే అండి. సో చూశారు కదండి, ఇది వాటి సుదర్శన వీక్షణ కార్యక్రమం. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.